కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే ఖాళీ పోస్టులను వెంటనే ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు సిపిఎం 2 లక్షల ఉద్యోగాలను వెంటనే ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే జాబ్ క్యాలెండర్లను ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్లు కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి 10 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా యూత్ డిక్లరేషన్ ను మరి ఏర్పాటు చేయడం జరిగింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పింది. మరి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వము మరి ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా వెంటనే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారము మరి ఉద్యోగాలు కల్పించాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ ఉన్నాము. దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో మరి ఉద్యోగాలు ఖాళీగా ఉండడం వల్ల మరి ప్రజలకు సరిపడా సేవలు అందించకుండా మరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అదే విధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కూడా ఉద్యోగాల కోసం రోడ్లెక్కి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి భర్తీలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ ఎన్నికల సందర్భంగా మరి ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారానికి వచ్చి ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ లెక్కన చూసుకున్నట్లయితే 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా 24,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి కేంద్రంలో ఇప్పటికీ 10 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కూడా మరి భర్తీ చేయకుండా నిరుద్యోగుల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చెలగాటం ఆడుతా ఉంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. అట్లాగే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పింది. మరి ఎన్నికల సందర్భంగా యూత్ డిక్లరేషన్ అమలు చేస్తానని చెప్పి మరి అధికారం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా మరి నిరుద్యోగులను మోసం చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా చదువుకున్న యువత ఈ రోజు ఉద్యోగాలు దొరకక తీవ్ర ఇబ్బందులకు గురైతూ ఆందోళన చెందిన పరిస్థితి లోపల మొన్న పెద్ద ఎత్తున ఢిల్లీలో మాకు ఉద్యోగాలు కావాలి మాకు అనేది పెద్ద ఎత్తున ఢిల్లీలో పోరాటం చేసిన సందర్భం కూడా కనబడతా ఉంది. ఈ రకంగా యువతను మోసం చేస్తూ ఇక్కడ ప్రజలు మోసం చేసిన అధికారులకు వచ్చిన పార్టీలు ఈ రోజు చదువుల కొరకు ఎన్నో కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళు చదివిస్తే చివరకు వాళ్ళకి మిగిలేది వాళ్ళు ఉద్యోగం లేక అనారోగ్య పరిస్థితి కనబడతా ఉంది. మరి కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.